టీడీపీ ఎమ్మెల్యే తన నియోజకవర్గానికి చేసింది శూన్యమని జనం అనుకుంటున్నారట. ఇది ఏ విపక్ష నేత ఆరోపణో కాదు. సాక్షాత్తు ఆ విమర్శలు ఎదుర్కొంటున్న టీడీపీ ఎమ్మెల్యేనే తన నియోజకవర్గంలో తానేమీ చేయలేదని తన ఏలుబడిలోని జనం అనుకుంటున్నారని తమ పార్టీ అధినేత, తమ ప్రభుత్వపు ముఖ్యమంత్రి అయిన నారా చంద్రబాబు నాయుడికే చెప్పుకున్నారు. అది కూడా రహస్యంగా కాదు, పబ్లిక్గానే. ఓ బహిరంగ సభలో జనమంతా చూస్తుండగానే తన వైఫల్యాన్ని తానే ఒప్పుకున్న ఆ ఎమ్మెల్యేని చూసి జనానికి నవ్వాలో ఏడవాలో కూడా అర్థం కాక ఆయన్ని, చంద్రబాబు నాయుడిని చూస్తూ ఉండిపోయారు. ఇంతటి ఘనత సాధించిన ఆ ఎమ్మెల్యే కూటమి ప్రభుత్వంలో చీఫ్ విప్గా ఉండడం కొసమెరుపు. ఉమ్మడి గుంటూరు జిల్లా వినుకొండ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో టీడీపీ తరఫున బరిలోకి దిగిన జీవీ ఆంజనేయులు విజయం సాధించి ఎమ్మెల్యే అయ్యారు. ప్రభుత్వానికి చీఫ్ విప్గా వ్యవహరిస్తున్నారు. ఈ నియోజకవర్గం నుంచి 4 సార్లు పోటీ చేసిన జీవీ ఆంజనేయులు 3 సార్లు గెలిచారు. అయితే నియోజకవర్గానికి ఆయన హయాంలో జరిగిన అభివృద్ధి శూన్యమని నియోజకవర్గ ప్రజలు ఆరోపిస్తున్నారు. 2019 ఎన్నికల్లో ఇదే నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన బొల్లా బ్రహ్మనాయుడు గెలిచి ఎమ్మెల్యే అయ్యారు. 5 ఏళ్ల వ్యవధిలో నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. 2019కి ముందు నియోజకవర్గంలోని చెరువును జీవీ ఆంజనేయులు అనుచరులు కబ్జా చేసి చేపల చెరువుగా మార్చేశారు. నియోజకవర్గ ప్రజలు తీవ్ర తాగునీటి సమస్యను ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో ఎమ్మెల్యే అయిన బ్రహ్మనాయుడు ఆ కబ్జాను తొలగించి మంచినీటి చెరువును పునరుద్ధరించారు. ఇక 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి పాలనలో సచివాలయాలు, స్టేడియాలు వంటి ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలు బ్రహ్మనాయుడు నాయకత్వంలో నియోజకవర్గంలో అమలయ్యాయి. నియోజకవర్గంలో అధ్వానంగా ఉన్న ఆసుపత్రుల్ని అద్భుతంగా తీర్చిదిద్దారు బ్రహ్మనాయుడు. గత ఎన్నికల్లో తిరిగి జీవీ ఆంజనేయులు గెలిచి ఎమ్మెల్యే అయ్యారు. 20 నెలల పాలనలో నియోజకవర్గానికి ఆయన చేసిందేమీ లేదని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నియోజకవర్గాన్ని, ప్రజలను గాలి కొదిలేసి ఎమ్మెల్యే ఆంజనేయులు అక్రమ సంపాదనలో మునిగి తేలుతున్నారన్న విమర్శలు ఉన్నాయి. 10 రోజుల క్రితం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వినుకొండ వచ్చారు. ఈ సందర్భంగా బహిరంగ సభలో ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు మాట్లాడుతూ, సార్, వినుకొండ నియోజకవర్గానికి ఎమ్మెల్యే ఆంజనేయులు ఏమీ చేయలేదని జనం అనుకుంటున్నారు అని చెప్పుకొని తన వైఫల్యాన్ని, కూటమి పాలన తీరును ఒకే సమయంలో బట్టబయలు చేసేశారు ఎమ్మెల్యే. ఇక కూటమి పాలనలో సూపర్ 6 హామీలు అమలు కాని సంగతి తెలిసిందే. అయితే కూటమి ఎమ్మెల్యేలు మాత్రం అన్నీ అమలైపోతున్నాయని వాట్సాప్ల ద్వారా ప్రచారం చేయాలట. చంద్రబాబును మురిపించడానికి ఐటీడీపీ యాప్లో ప్రభుత్వ పథకాలను అప్లోడ్ చేయడంలో వినుకొండ నెంబర్ 1గా ఉందన్నారట. అయితే ఈ అబద్ధాల ప్రచారంలోనూ ఎమ్మెల్యే విఫలమయ్యారని చంద్రబాబు ఆగ్రహించారట. మీ నియోజకవర్గం 86వ స్థానంలో ఉందని చంద్రబాబు చెప్పేసరికి అసలే అబద్ధపు ప్రచారం, దానిపై తాను అబద్ధం ఆడితే తప్పే ఉంది అని గొనుక్కొని మౌనంగా ఉండిపోయారట. ఎమ్మెల్యే ఆంజనేయులు ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండరన్న వాస్తవం కూడా బయటపడడంతో తన ఏలుబడిలో కూటమి పాలన ఎంత అధ్వానంగా ఉందో స్వయంగా తిలకించిన చంద్రబాబు నాయుడు నోట మాట రాలేదట. ఇది ఒక వినుకొండ నియోజకవర్గానికో ఎమ్మెల్యే ఆంజనేయులకో పరిమితమైన అంశం కాదు. కూటమి ఎమ్మెల్యేల నియోజకవర్గాలన్నింటా ఇదే పరిస్థితి. ఇంక్లూడింగ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తోన్న పిఠాపురం నియోజకవర్గం కూడా.